ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫేవరెట్ వర్డ్స్ ఇప్పుడు డయాబెటీస్, కొలెస్ట్రాల్, తర్వాత గట్ హెల్త్. గ్యాస్ట్రో ప్రాబ్లం రావచ్చు, గ్యాస్ట్రో వచ్చిన వాళ్ళకు షుగర్ రావచ్చు, షుగర్ వచ్చిన వాళ్ళకి మన డయాబెటీస్ అట్లా అన్నమాట. ఇట్ ఇస్ లింక్. లైఫ్ స్టైల్ మీదే మనం ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఆవకాయ వేసుకోవాలంటే అందులో అంత సాల్ట్ ఉంది, అమ్మో అంత ఆయిల్ ఉంది, అసలు ఆక్సిడైజ్ ఇది, పాత ఊరగాయలు తినద్దంటున్నారు, క్యాన్సర్ వస్తుంది, ఇలా రకరకాల బయలుదేరే. మన తినే ఆహారం, తర్వాత మన బాడీ మూమెంట్స్, ఎక్సర్సైజ్, వాకింగ్ అది లేదు. అప్పుడు స్కూల్లో పెద్ద గ్రౌండ్ ఉండేది. ఒకే బిల్డింగ్లో 4 స్కూల్స్ ఉంటాయి, గ్రౌండ్ ఉండదు. ఇవన్నీ స్లోలీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనమాట. డైటరీ ఫ్యాక్టర్ ఒకటి, తర్వాత ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గించడం వల్ల. దీనివల్ల హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. జీవనశైలి క్రమక్రమంగా బాగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో అయితే ఇదివరకు సన్నగా ఉండేవాళ్ళు, లావుగా ఉండేవాళ్ళు అని 2 కేటగిరీస్ చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు బై డిఫాల్ట్ చూస్తే 80% మంది కొంచెం ఒక 4-5 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నారా అనిపిస్తోంది. దీంతో వచ్చే అనేక సమస్యలతో సతమతం అవుతూ దానివల్ల వచ్చే ఇతరత్ర సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు. ఇవాళ వీ హ్యావ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ విత్ అస్, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ నాంపల్లి, ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ మోహన్ గారు. అపారమైన అనుభవంలో ఇన్ఫ్యాక్ట్ మెడిసిన్ అండ్ వ్యాధుల తీరుతెన్నులు మారడం కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చూసుంటారు. అంతేకాకుండా చాలామంది ప్రముఖులకి ఆయన పర్సనల్ ఫిజిషియన్గా కూడా చాలా గైడెన్స్ అందించారు. లెట్స్ టాక్ టు హిమ్. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఇవాళ మొత్తం రాబట్టే ప్రయత్నం చేయబోతున్నాం. డాక్టర్ విజయ్ మోహన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం, వెల్కమ్ టు సాక్షి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఈ ఫేవరెట్ వర్డ్స్ ఇప్పుడు డయాబెటీస్, కొలెస్ట్రాల్, తర్వాత గట్ హెల్త్, ఈ 3 ఎక్కడ చూసిన ట్రెండింగ్. ఎందుకు సార్ ఈ 3 పెద్ద సమస్యలు అయిపోయాయి ఇప్పుడు? ఎందుకంటే స్వప్న గారు మీరు అన్నట్టు ఈ 3 కూడా ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది, ఇంటర్ డిపెండెంట్, ఇంటర్ రిలేటెడ్. కాబట్టి డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు ఈ గ్యాస్ట్రో ప్రాబ్లం రావచ్చు, గ్యాస్ట్రో వచ్చిన వాళ్ళకు షుగర్ రావచ్చు, షుగర్ వచ్చిన వాళ్ళకి మన డయాబెటీస్ అట్లా అన్నమాట. ఇట్ ఇస్ లింక్. అది ఇప్పుడు ఏంటంటే మొత్తం మనం లైఫ్ స్టైల్ మీదే మనం ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు ద హోల్ డిసీజ్ ప్రాసెస్ విల్ బిగిన్ ఫ్రమ్ ది గట్ అని అంటున్నాం అన్నారు. ప్రతి దానికి మన డైటే కారణం అంటున్నాము. మనం ఒకవేళ కనుక హిస్టరీకి వెళితే కొన్ని వేల సంవత్సరాలు, ఇప్పుడు షుగర్ ఎప్పుడు పుట్టింది, షుగర్ ఎప్పుడు వచ్చింది? మనకు అంతకుముందు పుట్టినప్పటి నుంచి షుగర్ లేదు. మన ప్రపంచం పుట్టి ఇప్పుడు 4.5 బిలియన్ ఇయర్స్ అయింది, 4.5 బిలియన్ ఇయర్స్. కానీ ఈ రైస్ షుగర్ వచ్చింది 10,000 సంవత్సరాలు. అంతకుముందు రైస్ లేదు, షుగర్ లేదు, ఆకులు అల్లంలు అవే తినేవాళ్ళు మనుషులు. ఇవి వచ్చిన తర్వాత ఈ షుగర్ అనేది ఒక స్వీట్ అడిక్ట్, ఒక హ్యాబిట్ ఫార్మింగ్ సబ్స్టెన్స్ అన్నమాట. షుగర్ కానీ రైస్ కానివ్వండి. ఇప్పుడు డైట్లు చాలా మోడిఫికేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ డైటరీ ఐటమ్స్ మీకు దొరుకుతున్నాయి. ఎక్సెస్ ఆఫ్ డైట్ ఉంది. ఇప్పుడు కంపేర్ ఈవెన్ 20-25 ఇయర్స్ కింద కంపేర్ చేసినా కూడా ఒకప్పుడు 30-40 సంవత్సరాల కింద హోటల్కి అయితే ఇడ్లీ, వడ, దోశ అవే దొరికేది. ఇప్పుడు మీకు ఎంత పెద్ద లిస్ట్ ఉంటుంది. మీకు ఏది దాని పేర్లు కూడా మన పలకరు, టంగ్ ట్విస్టర్ నేమ్స్ ఉంటాయి. ఏది తినాలో ఏది తినొద్దో, దేంట్లో ఏముందో తెలీదు. అంటే మన బాడీ అవన్నీ తినడానికి డిఎన్ఏ రెడీ లేదు. అంటే ఇట్ ఈస్ లైక్ వీఆర్ పుట్టింగ్ డీజిల్ ఇన్ ఎ పెట్రోల్ ఇంజిన్, సంథింగ్ లైక్ దట్. లేదంటే క్యాక్టస్ ఇన్ ద రెయిన్ఫాల్ అంటారు. క్యాక్టస్కి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. అది రెయిన్ ఫారెస్ట్లో క్యాక్టస్ పెడితే ఏం లాభం? అంతే కదా. అలా అవుతుంది మనది. మన బాడీ, మన డిఎన్ఏ, మన సిస్టమ్ ఈజ్ మేడ్ ఫర్ సర్టన్ ఫుడ్ ఐటమ్స్. సడన్గా లాస్ట్ 50 ఇయర్స్ నుంచి ఈ ఎక్సెస్ ఆఫ్ ఐటమ్ తిని, ప్రాసెస్డ్ ఫుడ్, తర్వాత స్టోర్డ్ ఫుడ్, తర్వాత రిఫైన్డ్ ఫుడ్. రిఫైన్డ్ అనే వర్డ్ చాలా చెడ్డదండి. రిఫైన్డ్ ఎనీథింగ్ దట్ ఈస్ మేడ్ ఇన్ ద ఫ్యాక్టరీ ఈజ్ నాట్ గుడ్. వాట్ ఎవర్ ది మదర్ ఎర్త్ గివ్స్ యూ, వాట్ ఎవర్ గ్రోస్ ఆన్ ద ట్రీస్ ఇస్ ద బెస్ట్ ఫుడ్. దట్ ఇస్ ద బేస్ లైన్. కానీ ఇప్పుడు మనము అది తీసుకొని దాంట్లో అవి అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, కలర్ ఏజెంట్స్ ఇవన్నీ వేసి ప్రాసెస్ చేస్తున్నాం. ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్. ఇప్పుడు మీకు ఈ ఎడిబుల్ ఆయిల్ కూడా బ్యూటిఫుల్ కలర్కి వస్తుంది చూడండి. ఇప్పుడు ఆ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది? కలరింగ్ ఏజెంట్. మనకు బాటిల్లో కలర్ బాగా గోల్డెన్ ఎల్లో కనిపించేసరికి మనకు టెంప్ట్ అయిపోయి చాలా బాగుంది, ఫ్రెష్ అనుకుంటాం కదా. దాంట్లో వాళ్ళు ఎంత ప్రాసెస్ చేస్తారు, ఎన్ని మిషన్ ప్రాసెస్లో నడిచిపోతుంది, దాంతో ఏమి కెమికల్స్, ఏమి ప్రిజర్వేటివ్ అడిటివ్స్ కలుపుతారు, కలరింగ్ ఏజెంట్స్ కలుపుతారో మనకు తెలియదు. హౌ ఫర్ దే ఆర్ రియల్లీ గుడ్ అనేది తెలియదు. అందుకే మళ్ళీ కొంతమంది గానుగ నూనెకు వెళ్తున్నారు. అవును. సో విచ్ ఇస్
బేసిక్ ఆయిల్ అన్నమాట ఫర్. సో ఇలా చాలా ఉన్నాయి. ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మా అమ్మమ్మ చెప్పేది చిన్నప్పుడు, ఏదైనా బాగాలేదంటే మంచిగా వేడి అన్నం పెట్టుకుని ఒక ముద్ద మంచిగా ఆవకాయ వేసుకుని తినేయంట, తినేస్తే అన్నీ తగ్గిపోతాయి అనేది. అరుగుదల నుంచి అన్ని సమస్యలు వస్తాయని నమ్మకం ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఏంటంటే ఆవకాయ వేసుకోవాలంటే అందులో అంత సాల్ట్ ఉంది, అమ్మో అంత ఆయిల్ ఉంది, అసలు ఆక్సిడైజ్ ఇది, పాత ఊరగాయలు తినద్దంటున్నారు, క్యాన్సర్ వస్తుంది, ఇలా రకరకాల బయలుదేరాయి. సో వాట్ ఈస్ వన్ థింగ్ యూ ఫస్ట్ టెల్ యువర్ పేషెంట్స్ ఆర్ ద వ్యూవర్స్ టు ఎలిమినేట్ ఫ్రమ్ దట్ డయట్? దానికి స్వప్న గారు మనం బేసిక్ ఇష్యూస్కి వెళదాం. మనం అసలు మన డయట్లో కొన్ని సంవత్సరాల కింద వరకు ఇవన్నీ ఏమీ లేవు. అవును. ఇప్పుడు మన మనుషులు వచ్చే రోగాల్లో 2 రకాలండి. ఇన్ఫెక్షన్ రిలేటెడ్ డిసీజెస్, నాన్ ఇన్ఫెక్టివ్ రిలేటెడ్. కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్. కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్. అది ఇన్ఫెక్షన్స్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్, నాన్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్. అంటే ఇప్పుడు ఇన్ఫెక్టివ్ డిసీజెస్ అంటే ఇప్పుడు బ్యాక్టీరియా, వైరస్ అవన్నీ ఇన్ఫెక్షన్ డిసీజెస్. ఈ 2 రేషియో అప్పుడప్పుడు తారుమారు అవుతుంటుంది అన్నమాట. బిగినింగ్లో ఇన్ఫెక్షన్ చాలా ఉండేది. ఎప్పుడు ఒక 50, 60, 70 ఇయర్స్ వరకు ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉండేది. అంటే అప్పుడు మందులు కూడా ఇన్ని లేవు, యాంటీబయాటిక్స్ అవన్నీ లేవు. తర్వాత హైజీన్ కూడా కొంచెం కాంప్రమైజ్గానే ఉండేది ఆ కాలంలో. అయితే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ చిన్న పిల్లల్లో 2 రోజులు జ్వరం వచ్చిన తర్వాత 3వ రోజు చనిపోయేవాళ్ళు. డైరియా, డీసెంట్రీకి ప్రాపర్ మెడిసిన్ లేదు, పిల్లలు చనిపోయేవాళ్ళు. అప్పుడు ఒక్కొక్క కప్పులకి 10 మంది 12 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఒకళ్ళు ఇద్దరు పోయినా పర్వాలేదు అనుకున్నారు. ఇప్పుడు మారిపోయింది. అయితే ఆ ఇన్ఫెక్షన్ రిలేటెడ్, నాన్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ రేషియో మారుతుంది అనమాట. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ డిసీజెస్ తగ్గిపోయి నాన్ ఇన్ఫెక్టివ్ డిసీజెస్ పెరిగినాయి. దాన్నే మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. అవును. లైఫ్ స్టైల్ డిసీజెస్లో మీరు అన్నట్టుగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ రిలేటెడ్ డిసీజ్, కొలెస్ట్రాల్, ఒబేసిటీ, ఇవన్నీ ఒకటొకటి తీసుకుంటే ఇవన్నీ లైఫ్ స్టైల్. అంటే ఇవన్నీ ఏదో దోమకాటు వల్ల ఏదో బ్యాక్టీరియా వల్ల వచ్చింది కాదు, మనం చేతులారా ఇది మ్యాన్ మేడ్ డిసీజ్. అందుకే దాన్ని లైఫ్ స్టైల్ డిసీజ్ అంటున్నాం. లైఫ్ స్టైల్ కూడా కంపేర్ టు ఎస్టర్ ఇయర్స్ చాలా మారిపోయింది. మన తినే ఆహారం, తర్వాత మన బాడీ మూమెంట్స్, ఎక్సర్సైజ్, వాకింగ్ అది లేదు. అప్పుడు స్కూల్లో పెద్ద గ్రౌండ్ ఉండేది, ఒకే బిల్డింగ్లో 4 స్కూల్స్ ఉంటాయి, గ్రౌండ్ ఉండదు. సో ఇవన్నీ మేజర్ ఫ్యాక్ట్. తర్వాత కొద్ది దూరం మనం వెళ్ళాలన్నా కూడా వీ వాంట్ సమ్ వెహికల్ ఆర్ సమ్ బైక్ ఆర్ సమ్ ఆటో ఆర్ సమ్ కార్ ఆర్ సంథింగ్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది జనరల్గా గ్లోబల్లీ తగ్గిపోతుంది. ఇవన్నీ స్లోలీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనమాట. డయటరీ ఫ్యాక్టర్ ఒకటి, తర్వాత ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గించడం వల్ల, దీనివల్ల యంగ్ పేషెంట్స్ కూడా ఈ హైపర్ టెన్షన్, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ అన్హర్డ్ ఆఫ్ ఇంతకుముందు. అసలు ఇవన్నీ అర్బన్ రిలేటెడ్ డిసీజ్ అనేవాళ్ళం మనం, బీపీ, షుగరు. ఇప్పుడు రూరల్లో కూడా పాకిపోయింది. ఎందుకు సార్? వాళ్ళైతే ఇంకా స్వచ్ఛంగానే బాగానే తింటున్నారు కదా. ఈ లైఫ్ స్టైల్ ఇప్పుడు పిజ్జాలు చిన్న పల్లెటూళ్ళలో కూడా దొరుకుతున్నాయి. అది నాన్ వెజ్ ఐటమ్స్, చికెన్ 65 దాంట్లో ఎంత రెడ్ కలర్ వేస్తారు వాళ్ళు, అవన్నీ కూడా పల్లెటూళ్ళలో కూడా దొరుకుతున్నాయి. వాళ్ళ దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది, అక్కడ కూడా జొమాటో అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఇన్ ఎక్సెస్, ఇట్ ఈస్ ఇన్ ద రీచ్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ పర్సన్. చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా ఇవన్నీ దొరుకుతున్నాయి మీకు. ఫాస్ట్ ఫుడ్, చిన్న ఊళ్ళో కూడా ఫాస్ట్ ఫుడ్, మీరు బస్ స్టాండ్ దిగగానే అక్కడ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది. అవును, అవును. కాబట్టి ఈ జంక్ ఫుడ్ అంటాం మనం. సో ఈ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీ, యాజ్ ఎ సెడ్, మన డిఎన్ఏ ఈజ్ నాట్ మేడ్ టు ఈట్ దట్. అది నేను అన్నాను, మన పెట్రోల్ బండిలో డీజిల్ వేస్తున్నాం, అది కాబట్టి ట్రై చేస్తున్నాం. అంటే ఇది మన డిఎన్ఏ అంటే యు మీన్ భారతీయ డిఎన్ఏ అంటారా సార్, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ డిఎన్ఏ? మన డిఎన్ఏకి వెస్ట్రన్ డిఎన్ఏ కొద్దిగా తేడా ఉంటుంది. బట్ మన డిఎన్ఏ సాధారణ, వీఆర్ కంటామినేటెడ్ నాన్ వెజిటేరియన్స్. అదే అసలు అంత ముందు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 3000, 5000 ఇయర్స్ బ్యాక్ ఎక్కువ వెజిటేబుల్స్ తినేవాళ్ళు, కందమూలాలు, ఫ్రూట్స్ అవే తినేవాళ్ళు, వాట్ ఈస్ గ్రోన్ ఆన్ ద ట్రీస్. ఇప్పుడు ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయ్యేసరికి మన బాడీ ఈజ్ నాట్ కోపింగ్ అప్. దాంతో బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, ఓవర్ వెయిట్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది. తర్వాత ఈ డయట్ అనేది చాలా ముఖ్యమైనదండి. ఇప్పుడు డయట్ మనం స్పెషల్లీ ఈ కార్బోహైడ్రేట్స్, అంతకుముందు ఫ్యాట్ అనేవాళ్ళం మనం. ఫ్యాట్ ఈజ్ నాట్ దట్ బ్యాడ్ అని ఇప్పుడు తెలిసిపోతుంది. అంతకుముందు ఫ్యాట్ ఫ్రీ, ఇప్పుడు మీరు యూ కెన్ ఈట్ రైస్, యూ కెన్ ఈట్ సీరియల్స్ అని అనేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు ఆ ట్రెండ్ పారాడైమ్ షిఫ్ట్ అయిపోయింది అనమాట. ఫ్యాట్ పర్వాలేదు, ఘీ తినొచ్చు కొంచెం కొంచెం,
బట్ యూ షుడ్ రెడ్యూస్ యువర్ కార్బోహైడ్రేట్స్, రైస్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, షుగర్ కానివ్వండి. అది ఎందుకంటే అది లోపలికి వెళ్ళిన తర్వాత దట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ఫ్యాట్ ఇన్ ద లివర్. అది మన కార్బోహైడ్రేట్సే ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది, లివర్లో స్టోర్ అవుతుంది. లివర్లో స్టోర్ అయిన తర్వాత ఫ్యాటీ లివర్ వస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది కూడా 50 years కింద మనకు తెలీదు. అవును, మనకు తెలియదు ఫ్యాటీ లివర్ అన్న ఓల్డ్ మెడికల్ బుక్స్లో కూడా ఫ్యాటీ లివర్ అన్న వర్డ్ లేదు. ఇప్పుడిప్పుడు వచ్చింది. ఎవరికి చూసినా కూడా ఇప్పుడు రోడ్ల మీద పోయే జనాల్లో 100 మంది టెస్ట్ చేస్తే 60-70 మందికి ఫ్యాట్. ఈవెన్ ఇన్ అమెరికా 70 to 80% ఆఫ్ ది జనరల్ పాపులేషన్ ఆఫ్ ఫ్యాటీ లివర్. సో ఫ్యాటీ లివర్ అనేది ఒక జస్ట్ బిగినింగ్ ఆఫ్ ది ఎండింగ్ అనమాట రైట్. ఆ ప్రాబ్లం. దాంతో షుగర్ రావచ్చు. మళ్ళీ ఆ ఫ్యాటీ లివర్లో వచ్చి ఇప్పుడు కొత్తగా ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యాటీ లివర్ లాగానే ఫ్యాటీ ప్యాంక్రియాస్ కూడా వస్తుంది, ఫ్యాటీ హార్ట్ కూడా వస్తుంది. ఈ ఫ్యాట్ మనకేమో ఇక్కడ ఈజీగా విజిబుల్, ఇక్కడికి కొన్ని వేరే టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఫ్యాటీ ప్యాంక్రియాస్ అయినప్పుడు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేయకుండా షుగర్ వస్తుంది మనకు. సో ఇప్పుడు ఏంటంటే రివర్సబిలిటీ ఆఫ్ డయాబెటీస్ అనేది కొత్త కాన్సెప్ట్ వచ్చింది, మీరు విని ఉంటారు. అవును, ఇంతకుముందు నోబడీ కెన్ రివర్స్ డయాబెటీస్, ఇట్స్ ఎ పర్మనెంట్ డిసీజ్ అనేవాళ్ళం. ఇప్పుడు చాలామంది జనరల్గా యూట్యూబ్లో పెడుతుంటారు, ఈ మందు తీసుకుంటే మీకు షుగర్ జీవితంలో ఉండదు. అవన్నీ ఒక పక్క, కానీ రియల్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే టు సమ్ ఎక్స్టెంట్ ఇది రివర్సిబుల్ అని విత్ డయట్. ఇప్పుడు ఇదే ఫ్యాటీ లివర్ లాంటిదే ఫ్యాటీ ప్యాంక్రియాస్లో వచ్చిందనుకోండి, ఆ ప్యాంక్రియాటిక్ సెల్స్ ఏదైతే మీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుందో అది తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, కాబట్టి మీకు డయాబెటీస్ వస్తుంది. అయితే వెయిట్ రిడక్షన్ చేస్తే, ఫ్యాట్ ఇంటేక్ వెయిట్ రిడక్షన్ చేస్తే మీకు ఈ ప్యాంక్రియాస్ మీద ఉన్న ప్రెషర్ తగ్గిపోయి స్ట్రిక్ట్గా తగ్గిపోయి డయాబెటీస్ రివర్స్ అయ్యే అవకాశం ఉందని ఇప్పుడు సైంటిస్ట్ ప్రూవ్ చేస్తున్నారు. కానీ ఈ స్టడీ ఒక 3 years అయింది. యూ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇంకొక 5-6 years తర్వాత ఎస్ ఇట్ ఈస్ రివర్సబుల్ అని మనకు కంక్లూజన్ రావచ్చు.